నిన్న ఎపిసోడ్లో నట్రాజ్ మాస్టర్కి గట్టి క్లాస్ స్పీకర్ భయ్య, మామూలు క్లాస్ కాదు. కానీ నాకు జడ్జెస్ విషయంలో ఒక్కటి మాత్రం అస్సలు నచ్చలేదు. శ్రీముఖ్ విషయంలో మాత్రం అస్సలు నచ్చండి ఒక పాయింట్ ఉంది. సో వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ది రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. భయ్య, నిన్న ఎపిసోడ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారికి చాలా గట్టి క్లాస్ తీసుకున్నారు. నీతు గారు, మీరు ఎప్పుడు నటరాజ్ మాస్టర్ని కంట్రోల్ చేస్తారు, కానీ మీరే ఫస్ట్ టైం టెంపర్ లూజ్ అయ్యారు. ఇన్ని రోజులు నటరాజ్ మాస్టర్కి మీరే ప్లస్, ఆయన అంటే వర్డ్స్ లూజ్ అయితే మేము అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు వర్డ్స్ లూజ్ అవ్వడం, మీరు మీద వెళ్ళడం, మీరు అగ్రెషన్ చూపించడం అస్సలు బాగాలేదండి. అస్సలు నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. మీ నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నటరాజ్ మాస్టర్ ఏదైనా మాట్లాడినా ఆయన ఇంతేలే అని మేము అనుకుంటాం, కానీ నీతు గారు ఎప్పుడు కామ్గా ఉండి ఆయన అంత అగ్రెసివ్గా ఉండి బకెట్లు తన్ని లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని కంట్రోల్ చేసి బయటకు తీసుకొచ్చి ఒక చంటి పిల్లలాగా బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అలాంటి నీతు గారు అసలు గేమ్లో ద్రోహి అనడం కానీ, కన్నింగ్ అనడం కానీ, కర్మ అనడం కానీ, ఒకటేంటి రెండేంటి ఎన్ని మాటలు అన్నారు. ఇవన్నీ చాలా తప్పండి. నీతు గారు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదని లయ గారు అన్నారు, రాధా గారు అన్నారు, అండ్ అనిల్ రావిపూడి గారు కూడా అన్నారు. జడ్జెస్ ఈ విషయంలో మాత్రం 100% కరెక్ట్ అండి. నేను అదే చెప్తున్నాను మొన్నటి నుంచి. నటరాజ్ మాస్టర్ టూ మచ్ ఓవర్ రియాక్ట్ అయ్యారు అండ్ నీతు గారు కూడా అదే చెప్పారు. నీతు గారు అసలు నటరాజ్ మాస్టర్ని ఆ ఎపిసోడ్లో కంట్రోల్ చేయకపోయింటే ఇంకా నటరాజ్ మాస్టర్ ఏ విశ్వరూపం, ఏ ఉగ్రరూపం, ఏ తాండవం చేసేవాడో అర్థమయ్యేదే కాదు. అలాంటి నీతు గారు అన్ని మాటలు ఎందుకు అన్నారు? నాకు ప్రాబ్లం ఏంటంటే ఓటమిని ఎందుకు తీసుకోలేరు? వాళ్ళు చెబుతున్న పాయింట్ ఏంటంటే, ఇది నా లాస్ట్ రియాలిటీ షో, ఇంకా నేను ఆల్రెడీ విసిగిపోయాను, నేను ఇప్పుడు కూడా పాయింట్అవుట్ చేయకపోతే నేను అరిచింది కూడా అందుకే అని నటరాజ్ మాస్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేనేమంటున్నా, మాస్టర్ ఒక్కసారి మనం చేసేటప్పుడే ఆలోచించాలి. చేసిన తర్వాత మనం ఎన్ని ఆలోచించినా ఏమీ చేయలేం మాస్టర్. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమైనా వస్తుందా? మీరు చేసేది అదే. నేనేమంటున్నా, మీకు అన్యాయం జరిగిందా లేదా అవన్నీ దేవుడెరుగు మాస్టర్. మీకు అన్యాయం అనిపించింది, ఓకే, మీరు వెళ్ళి జడ్జెస్ దగ్గర మాట్లాడండి, సర్కిల్ ఆఫ్ లవ్లో మాట్లాడండి. అప్పటికి కూడా మీకు అన్యాయం జరిగితే, నాకు అన్యాయం జరుగుతుంది, నేను క్విట్ అవుతున్నాను చెప్పండి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఆ క్షణికావేశంలో ఇష్టం వచ్చింది చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అది ఎలా ఉందంటే, మాస్టర్ ఓడిపోతే మనిషి కాదురా బాబు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని బయట నవ్వుకుంటున్నారు మాస్టర్. అలాంటివి ఎందుకు చేస్తున్నారు? సో ఆ విషయంలో మాత్రం జడ్జెస్ 100% కరెక్ట్. అండ్ వాళ్ళు నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సూపర్గా ఉంది, దాంట్లో డౌట్ లేదు. బట్ నాకు నచ్చనిది ఒకటి ఏంటంటే, నటరాజ్ మాస్టర్ నీల్ డౌన్ అయ్యి అందరికీ సారీ చెప్పారు. అది కూడా ఏంటి అంటే, నా వల్ల తప్పేంటే సారీ, నేను అప్పుడు ఫీల్ అయ్యిందే చెప్పాను అండ్ ఇది నా లాస్ట్ ఛాన్స్. నాకు లాస్ట్ వీక్లో కూడా ఒక అన్యాయం జరిగినట్టు నాకు అనిపించింది, కానీ నేను అక్కడ కూడా పాయింట్అవుట్ చేయలేదు. బేసికలీ ఎల్లో లైన్ దాటి అవతల పర్సన్ వెళ్ళకూడదు, కానీ అక్కడ వెళ్ళారు అంటే అప్పుడు శ్రీముఖి చాలా సీరియస్ అయింది. ఏంటి అంటే, లాస్ట్ వీక్ది ఎందుకు తీసుకున్నారు మాస్టర్, లాస్ట్ వీకే మాట్లాడాలి, అక్కడ మీకు కూడా అదే ఛాన్స్ ఇచ్చాను కదా, నీతు గారు వెళ్ళే ఛాన్స్ ఉన్నా మిమ్మల్ని ఎక్కడికో లాక్కెళ్ళిపోయారో అది మాట్లాడకూడదు అని. కానీ నాకు అసలు శ్రీముఖి ఇక్కడ మాత్రం అస్సలు నచ్చలేదు భయ్య. నటరాజ్ మాస్టర్ పాయింట్లో 100% వ్యాలిడ్ రీజన్ ఉంది. ఏంటంటే, అసలు లాస్ట్ వీక్ టాస్క్ ఏంటండి, ఎల్లో లైన్ వీళ్ళు దాటి వస్తే హక్ చేసుకోవాలి. ఇక్కడున్న పార్ట్నర్ వాళ్ళని లాక్కొని వచ్చి హక్ చేసుకోవడం రూల్ కాదు. అది గంట సేపు తర్వాత, అంటే ఆల్మోస్ట్ నీతు గారు వాసంతిని ఎంతో టైం ఆపాక సడన్గా కళ్యాణ్ వాళ్ళకి ఫేవరబుల్గా ఒక రూల్ పాస్ చేశారు. అదేంటంటే, కళ్యాణ్ నువ్వు చేతులతో వాసంతిని నీ దగ్గరికి లాక్కొని హక్ చేసుకోవచ్చు అని. ఒకవేళ స్టార్టింగ్లోనే ఇలా చేతులు పట్టుకొని లాక్కొని అవతల కంటెస్టెంట్ని తీసుకొని రావచ్చు, హక్ చేసుకోవచ్చు అని తెలుసుంటే నీతు గారు ఎక్కడికో లాక్కెళ్ళిపోయేవాళ్ళు కదా. సో ఇక్కడ గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత పెట్టిన రూలు, అక్కడ నటరాజ్ మాస్టర్ని ఎక్కడో లాక్కెళ్ళిపోయాడు కళ్యాణ్. సో వాళ్ళకి అన్యాయమే కదా. సో అదే పాయింట్అవుట్ చేస్తే ఎందుకంత పర్సనల్ గ్రేడ్స్ లాగా శ్రీముఖి ఎంత కోపంగా గుర్రని చూసిందంటే, నాకైతే ఆ విషయంలో శ్రీముఖి చాలా తప్పు అనిపిస్తుంది. అంటే అది ఎలా కనిపించిందంటే, ఏదో పర్సనల్ గ్రేడ్స్ క్యారీ చేస్తున్నట్టు, నటరాజ్ మాస్టర్ని కొట్టేలాగా, నటరాజ్ మాస్టర్ మీద ఏదో పాత పగలు ఉన్నట్టు అట్లా బిహేవ్ చేసిందండి. అది చాలా తప్పు. అండ్ శ్రీముఖిది నేను మాట్లాడతాను. అండ్ లయ గారు కూడా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతుంటే, మ్యామ్ నాకు ఒక 2 minutes ఇవ్వండి మ్యామ్, ఒక 2 minutes మాట్లాడతాను అంటే, లేదు మాస్టర్ నాకు టైం లేదు, మీరు ఎవరితోనో మాట్లాడుకోండి, కావాలంటే అనిల్ రావిపూడి గారితో మాట్లాడుకోండి, లేకపోతే రాధా గారితో మాట్లాడుకోండి, నేనైతే మాట్లాడను అసలు. అంటే నేనేమంటున్నా, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, ఆయన ఆల్మోస్ట్ ఒక 23 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎన్నో షోస్లో డ్యాన్స్ షోస్ చేశాడు.
ఆ ఏజ్కి ఆయన ఎక్స్పీరియన్స్కైనా మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుంటే బాగుండు. నేనేమంటున్నా, మీరు ఎంతైనా క్లాస్ పీకండి, ఏమైనా చేయండి, కానీ అవతల పర్సన్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఛాన్స్ ఇవ్వకపోతే మరి మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ నాకు అర్థమైంది అంటే అనిల్ రావిపూడి గారు వెంటనే లేచి నీకు అర్థమైనప్పుడు మేము తప్పులు చెప్తున్నప్పుడు నువ్వు విననప్పుడు ఇంకా మేమేం చేయాలి అని చెప్పేసి వెళ్ళరే. అలా అవతల వాళ్ళకు కూడా వాళ్ళ పాయింట్ చెప్పాలి అనుకున్నప్పుడు మీరు వినకపోతే ఇంకా అవతల పర్సన్కి ఇంకా ఏం మాట్లాడాలనిపిస్తుంది? ఆయన పాపం అంటే ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి, నీతు గారి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వాళ్ళు ఏమి సాచాలు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు శుద్ధపూసలు అని నేనేం చెప్పలేదు. 100% వాళ్ళు చేసింది తప్పు. ఏ విషయంలో? వర్డ్స్ లూజ్ అవ్వడంలో అండ్ మీదకి వెళ్ళడంలో. వాళ్ళ పాయింట్స్ తప్ప అంటే వాళ్ళ పాయింట్స్ గురించి నేనేం తప్పు కరెక్టా అని కాదు, వాళ్ళ పాయింట్స్ అయితే వ్యాలిడ్గా ఉన్నాయి చాలా వరకు. కానీ వాళ్ళ యాక్షన్స్ ద్రోహి అనడం కానీ, కర్మ అనడం కానీ, లేకపోతే కన్నింగ్ అనడం కానీ, లైఫ్ లాంగ్ గ్రడ్జ్ పెట్టుకుంటామనడం కానీ, వాళ్ళ మీదకి వెళ్ళడం కానీ, ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పు. మీరు వాటి గురించి మాట్లాడండి. అండ్ అగ్రెషన్ నటరాజ్ మాస్టర్ చూపించాడా? సూట్ కేసులు తన్నడం కానీ, రూల్స్ అందరికీ ఒక రూల్ అయితే నాకు ఒక రూలా, అందరు చేస్తే స్ట్రాటజీ నేను చేస్తే ఫౌలా, ఎలాంటి మాటలు మాట్లాడారు, ప్రతిసారి క్విట్ అవుతానడం, వీటన్నిటి గురించి మాట్లాడండి, నేను ఒప్పుకుంటా. కానీ లయా గారు, సరే అట్లీస్ట్ లయా గారు ఎక్కడో అబ్రాడ్ నుంచి వచ్చారు, హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్నారు, తను అఫెండ్ అయ్యి జడ్జెస్ చెప్తుంది నటరాజ్ మాస్టర్ వినట్లేదని కోపం వచ్చి అలా అనడం ఓకే. అసలు శ్రీముఖికి ఏమైంది? అసలు అనిల్ రావిపూడి గారు అంత టెంపర్ లూజ్ అయ్యి వాళ్ళ మీద కోపం, భానుజాను వాళ్ళ మీద అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తూ ఉండడం నాకు ఎందుకో కొద్దిగా అంటే ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళని తప్పనట్లేదు, పొగడట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, ఇండైరెక్ట్గా మీరు దాని గురించి అనకండి. కానీ బట్ అన్నోయింగ్లీ జడ్జెస్ అక్కడ విని, అరే ఇప్పుడు అవతలోళ్ళు వినక వీళ్ళు వినక వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? అప్పుడు కెమెరాస్తోనే కదా మాట్లాడాలి. వీళ్ళు ఎంతసేపు వాళ్ళు కెమెరాస్తో మాట్లాడుతున్నారు, మా గురించి కూడా బ్లేమ్ చేస్తున్నారు, అది ఇది అంటున్నారు. అని వాళ్ళు చెప్పిన పాయింట్ ఒకటైతే కరెక్ట్. నటరాజ్ మాస్టర్ వాళ్ళకి మేము ఒకవేళ ఫేవర్ చేయకూడదు అని అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఏం గోల్డెన్ కపుల్ కూడా కాదు, వాళ్ళ అమ్మాయితో మాట్లాడతామంటే మేము లాస్ట్ వీకే ఏసి చూపించాం కదా, సో మాకేమొస్తుంది ఆయనకి ఒకవేళ ఏసి చూపిస్తే? గోల్డెన్ కపుల్ కూడా కానీ వాళ్ళకి మేము ప్రివిలేజ్ ఇచ్చాము, సో మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఆయన చెప్పిన పాయింట్ అయితే 100% ఒప్పుకుంటా. కానీ ప్రతి అవతల పర్సన్ మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన ఏజ్కి అయినా కనీసం మీరు రెస్పెక్ట్ ఇచ్చిండే బాగుండు అన్న విషయంపై నాకైతే సీరియస్లీ ఒక విషయం నాకే హర్టింగ్ అనిపించింది. ఈవెన్ శ్రీముఖి కూడా టూ మచ్ వర్స్ట్గా బిహేవ్ చేసినట్టయితే నాకు అనిపించింది. తను అట్లీస్ట్ మాస్టర్కి రెస్పెక్ట్ ఇచ్చి తను ఏం చెప్పాలనుకున్న పాయింటో, లేదు మాస్టర్ ఇలా అయ్యింటే అంటే ఇప్పుడు శ్రీముఖికి నటరాజ్ మాస్టర్ ఒక మిస్టేక్ని పాయింట్అవుట్ చేస్తేనే అంత సీరియస్ అయ్యి, అంత అఫెండ్ అయ్యి, అంత కోపం చూపించింది. మరి హౌస్లో ఉన్న వాళ్ళు ప్రతి వీక్ ఏదో ఒక దానికి భానుజాను వాళ్ళు ట్రిగ్గర్ చేస్తూనే ఉంటే అవతల వాళ్ళ కోపం వస్తుందా రాదా? ఇది హ్యూమన్ మెంటాలిటీ అండి. ఇప్పుడు షోలో ఫిల్టర్లెస్గా ఉంటే ఒక బాధ, ఫిల్టర్ వేసుకుని ఉంటే ఒక బాధ, ఎలా ఉండాలో చెప్పండి. నాకైతే నిన్న క్లాస్ పీకడం వరకు 100% కరెక్ట్, వాళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్ట్. కానీ మరీ అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా లయా గారు మాట్లాడడం కానీ, శ్రీముఖి అలా చూడడం కానీ నాకైతే నచ్చలేదు. ఆ విషయంలో మాత్రం నేను నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారికి సపోర్ట్ చేస్తాను. అండ్ మిగిలిన ఏ విషయానికి వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయండి. అండ్ నాకు జడ్జెస్ ఇంకొక విషయంలో కూడా అసలు నచ్చింది ఏంటంటే, నటరాజ్ మాస్టర్ వాళ్ళకేమో అంత క్లాస్ స్పీకరు, మిగతా వాళ్ళకి ఏదో 1-2 పాయింట్లు చెప్పాలి అన్నట్టు చెప్పి ఏదో పైన లాగించేస్తారు. ఇది ప్రతిసారి నాకు నచ్చట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు నటరాజ్ మాస్టర్ వాళ్ళతో చేసేది కూడా నాకు అర్థం కావట్లేదండి. మీకేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకర్స్కి టీఆర్పీ కావాలంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఉండాలి. సో మీకు నటరాజ్ మాస్టర్ కావాలి, ఆయన వెళ్ళిపోతానంటే మీరు పంపించరు. ఒకవేళ ఆయన వెళ్ళిపోతాను 3 సార్లు చెప్పినప్పుడు మీరు సరే వెళ్ళిపోండి అని పంపించేయచ్చు కదా, మీరు ఎందుకు పంపించరు? ఇప్పుడు ఎంతసేపు ఆయనే బ్లేమ్ చేస్తారు, మాస్టర్ అది పగలు కొడుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని ప్రతిసారి ఆయన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసి, ఆయన నీల్ డౌన్ చేసి ఇంత దాకా తీసుకొచ్చారని ప్రతిసారి క్లాస్ పెడతారు. ఓకే, మరి ఆయన పంపించేయచ్చు కదా. ఆయన అన్నిసార్లు నేను వెళ్ళిపోతా అన్నప్పుడు మాస్టర్ వెళ్ళిపోండి అంటే అయిపోయేది కదా. కానీ మీరు పంపరు, ఎందుకంటే మీకు టీఆర్పీ కావాలి. మీ టీఆర్పీ కోసం అవతల కంటెస్టెంట్స్ని బలి చేస్తారు. మీ టీఆర్పీల కోసం అక్కడ ఫెయిర్ గేమ్లో ఏవో తిక్క రూల్స్ తీసుకొస్తారు. మీ హోస్ట్ తప్పుల మీద తప్పులు చేస్తే ఏం పాయింట్అవుట్ చేయరు, మీ హోస్ట్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం పాయింట్అవుట్ చేయరు. కానీ ఉన్న కంటెస్టెంట్స్ని ఏమో నీల్ డౌన్ చేసేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, వాళ్ళ ఏజ్కి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండి మీరు ఇంత చేస్తున్నారు. నాకైతే ఈ మేకర్స్ కానీ ఈ షో వల్ల చాలా చిరాకు వస్తుంది. అంటే కంటెస్టెంట్స్కి రెస్పెక్ట్ లేదు, కంటెస్టెంట్స్కి ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో, కొంతమంది కంటెస్టెంట్స్కి ఏమో బయాస్డ్గా ఉన్నారు, కొంతమంది కంటెస్టెంట్ ఏమో పార్షియల్గా ఉన్నారు. చాలామంది అంటున్నారు నటరాజ్ మాస్టర్ మేనేజ్మెంట్ కోట అన్నిసార్లు క్విట్ అవుతున్నా, ఎలిమినేట్ చేయట్లేదు అది అని. అది ఎవరు తప్పు?
మాస్ టైం చేస్తాడు, ఆయన వెళ్ళిపోతా అని చెప్తున్నాడు కదా, వెళ్ళిపోతా అన్నప్పుడు పంపించేయాలి. ఇప్పుడు హరీష్ గారు ఉన్నారు, నాకు ఈ విషయంలో అట్లీస్ట్ హరీష్ గారు రెస్పెక్ట్ఫుల్గా అనిపించారు. ఆయన వెళ్ళిపోతా అని చెప్పారు, వెళ్ళిపోయారు. మాస్టర్ వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు వెళ్ళిపోయినా కూడా అయిపోయేది, అండ్ వీళ్ళు పంపించేసినా అయిపోయేది. ఇది ఎలా ఉందంటే ఆయన వెళ్ళిపోతా అన్నప్పుడు మీరు పంపించారు, ఆయన వెళ్ళిపోతా అని చెప్పి ఆయన వెళ్ళరు. ఏంటండి ఇది? అండ్ భానుజాను వాళ్ళు ఏం తప్పులు చేయలేదా? వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఏం తప్పులు చేయలేదా? ఎందుకు ఒకళ్ళనే పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు? భానుజాను వాళ్ళు ఇంత గొడవ అవ్వడానికి భానుజాను వాళ్ళు తప్పు ఉందా లేదా? ఇప్పుడు మీరు ఒక మిస్టేక్ భానుజాను వాళ్ళది పాయింట్అవుట్ చేశారు. అదేంటంటే మీరు స్లిప్ అయ్యి వెళ్ళారని చెప్పకండి, అబద్ధం చెప్పకండి, మీరు స్ట్రాటజీ అది ఒప్పుకోండి. నేను కూడా మొన్నటి నుంచి అదే చెప్తున్నాను. భాను అండ్ జాను వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ టైం స్లిప్ అయ్యి నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బకెట్లో వేసింది అని చెప్పి, కానీ అక్కడ స్లిప్ అయ్యి ఏం వెళ్ళలేదండి, క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ వాళ్ళు చేసిన అలిగేషన్ ఏంటంటే తిను ఫస్ట్ టైం స్లిప్ అయ్యి వెళ్ళిపోయింది, కానీ నీతూ మాస్టర్ భాను దాంట్లో వేసిన తర్వాత నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను అని. కానీ మీరు ఎపిసోడ్లో రివైండ్ చేసుకొని మళ్ళీ చూసుకుంటే ఎప్పుడైతే జాను 2 సార్లు నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిందో, అది కూడా స్లిప్ అయ్యి కాదు కావాలని వెళ్ళిందో, అప్పుడే నీతు గారు భాను దగ్గరికి వెళ్ళారు వేయడానికి. అండ్ నీతు గారు మొన్నటి నుంచి ఒకటే పాయింట్ చెప్తున్నారు, ఇప్పుడు తన వేయడమే కాదు వాసంతికి చెప్పి మ్యానిపులేట్ చేసింది అని. అండ్ ఇంకోటి ఏంటంటే తను నాకు మేము ముగ్గురం మాట్లాడుకున్నాం, నేను, ఆసియా అండ్ జాను. అప్పుడు ఏమన్నదంటే అక్కడ నేను సపోర్ట్ చేస్తా అన్నట్టే మాట్లాడింది. అంటే నేను మాట ఇవ్వలేదు కదా మాస్టర్ అంటే, మాట ఇవ్వలేదు కానీ సైలెంట్ ఉంటే ఏంటి అర్థం? నేను కనీసం లేదు మాస్టర్ నేను పోస్తాను అని చెప్పినా కూడా నేను నా ఆటను దానికి తగ్గట్టు మార్చుకునే దాన్ని కదా అంటే, అప్పుడు కూడా సేమ్ నటరాజ్ మాస్టర్ అదే అంటారు. అది వాళ్ళ గేమ్, అది వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళ స్ట్రాటజీని మనం ఏం తప్పు పట్టలేమండి, ఏమన్నా వేసుకోండి. కానీ ఎందుకు స్లిప్ అయ్యాము, టిప్ అయ్యాము, వంకాయ తొక్క తోటకూర ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా మొహం మీద చెప్పండి, మీరు మా టార్గెట్. భాను చెప్తున్నాడు కదా, భాను అండ్ నూకరాజు మాట్లాడుకున్నారంట, అరే మన మాస్టర్ని టార్గెట్ చేద్దాము ఫస్ట్ వీళ్ళు అని. కానీ అది జానుకు తెలియదంట, కానీ తెలియకుండానే వీళ్ళ టార్గెట్ ఏంటో క్లియర్గా మనకు తెలిసింది కదా గేమ్లో. సో వీళ్ళు ఫిక్స్డ్గా ఉన్నారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళని టార్గెట్ చేద్దాము, నటరాజ్ మాస్టర్ వాళ్ళకి వేద్దాము అని. సో మీ టార్గెట్ మీకు ఉన్నప్పుడు అది క్లియర్ కట్గా. అండ్ వీళ్ళు ఏమంటారు జడ్జెస్, ఎందుకో మాస్టర్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, భానుజాను వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని మీరు ఆడుతున్నారు అని నాకు అనిపిస్తోంది అని అనిల్ రావిపూడి గారు అంటారు. ఓకే, మరి వీళ్ళు చేస్తుంది ఏంటంటే అసలు గ్రడ్జ్ పెట్టుకుందేమో వీళ్ళు, క్యారీ ఫార్వర్డ్ చేస్తుందేమో వీళ్ళు, కానీ నటరాజ్ మాస్టర్ వాళ్ళని అంటున్నారు. నాకు కొన్ని పాయింట్స్ జడ్జెస్ ఏ యాంగిల్లో చూస్తున్నారో అర్థం కావట్లేదు. జాను వాళ్ళని మిస్టేక్ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే, ఒకటి స్లిప్ అయ్యారు కదా, అది స్లిప్ అయ్యేం అవ్వలేదు, అది మీ స్ట్రాటజీ ఒప్పుకోండి. అంటే లేదు మాస్టర్ స్లిప్ అయ్యి వెళ్ళామంటే, స్లిప్ అయితే అయ్యి వెళ్ళలేదండి, క్లియర్గా తెలుస్తుంది, నీట్గానే వెళ్ళారు. కొత్తమ్మ సత్తయ్య క్యారెక్టర్ని మీరు యాక్టర్, భాను గారు యాక్టర్ కాదు, కానీ భానుగారు ఎంత బాగా చేశారంటే తను యాక్టర్ ఏమో మీరు యాక్టర్ కాదేమో అన్నట్టు అంత బాగా పర్ఫామ్ చేశారు. మీకు ఎంతో స్కోప్ ఉంది, అయినా మీరు చేయలేదంటే, లేదు మేడం అక్కడికి నేను చూడిదార్ వేసుకున్నాను, చున్నీ కట్టుకున్నాను, చేశానంటే సాకులు చెప్పాలంటే ఎన్నైనా చెప్పచ్చండి. అన్ని వీక్స్గా సేవకులు కావాలి అని మీరే చెప్పారు, చాలామందిని అడిగారు. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు, ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకు యూజ్ చేసుకోలేదు, యూటిలైజ్ చేయలేదు? అక్కడికి భానుగారు మీకు ఎన్నిసార్లు చెప్పారు ఇలా చేద్దామంటే కూడా మీరు చేయలేదు, ఆ విషయంలో మాత్రం మేము డిసప్పాయింట్ అయ్యాము అని చెప్పారు. ఈ 2 విషయాలైనా అండి వాళ్ళు మిస్టేక్స్ చేసింది. ఇప్పుడు అవతల వాళ్ళు ట్రిగ్గర్ అవుతున్నారు, ఓకే. వీళ్ళు నాకు భానుజాను మీద ఎప్పుడు రెస్పెక్ట్ వచ్చేదంటే, వీళ్ళు అన్ని మాటలు అన్నా వీళ్ళు చెప్పాల్సిన పాయింట్ చెప్పి, ఏంటి మాస్టర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అలాంటి మాటలు మాట్లాడకండి, ఇంకొకసారి బాగోదు, మీ ఇష్టం వచ్చినట్టు నోరు జారడం కరెక్ట్ కాదు, ఆ పాయింట్ మీద స్టిక్ అయ్యి ఆ మాటలు మాట్లాడి వదిలేసింటే హుందాగా ఉండేది. అండ్ వాళ్ళ మీద అందరికీ రెస్పెక్ట్ పెరిగేది, అండ్ ఆడియన్స్ కూడా సెల్యూట్ కొట్టేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అవతల పర్సన్ని ఎక్కడ గెలకాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడ ట్రిగ్గర్ చేయాలో వాళ్ళకి తెలుసు. సో కావాలని గెలికి రక్తం వచ్చేలా గెలికితే అవతలోడికి కాలుదా? ఇది నా పాయింట్ అండి. అండ్ వాళ్ళు అదే చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళని ట్రిగ్గర్ చేసి వీళ్ళు ట్రిగ్గర్ అవుతారు, వీళ్ళు ఫైర్ అవుతారు, నోట్ జారుతారు అని వాళ్ళకి తెలిసి ఇదే చేశారు. అది వాళ్ళ స్ట్రాటజీ ఏమో, కానీ దట్స్ నాట్ ఎథికల్. అంటే నా వరకు ఏంటంటే ఒక విన్నర్ క్వాలిటీ అది కాదు. భానుజాను వాళ్ళు అది కనుక చేసింటే అండి నిజంగా అంటే వాళ్ళు చెప్పిన అన్ని తీసుకున్న వాళ్ళ ఆట వాళ్ళు ఆడి కరెక్ట్ టైంలో ఎక్కడైతే ఇప్పుడు సర్కిల్ ఆఫ్ లవ్లోనో లేదు మాస్టర్ మాకు అన్యాయం జరిగిందని మాకు అనిపించింది, వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదు, వాళ్ళు నోరు జారారు, బట్ స్టిల్ మేము ఎందుకు సైలెంట్ ఉన్నామంటే అది మేము వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఎలా ఉన్నా మేము వాళ్ళ ఏజ్కి ఇచ్చే రెస్పెక్ట్, లేకపోతే వాళ్ళు ఏదో అన్నారని మేము అయిపోతామని మేము అనుకోలేదు, మేము సైలెంట్గా ఉన్నాం ఉందాగా. అంటే నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు విన్నర్ అయ్యేవాళ్ళు ఈ సీజన్. అంటే అంత సూపర్ ఎలివేషన్ వచ్చేది, కానీ వాళ్ళు అనవసరంగా మిస్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి మీకు నాకైతే తేడా అనిపించలేదు. వాళ్ళు ఆగిపోయినా సైలెంట్గా ఉన్నా మీరు గెలుపుతూనే ఉన్నారు, మీరేమో అన్ని
చెప్పేవేమో శ్రీరంగనీతులు, దూరవేమో ఆ సామెత గుర్తుంది కదా. మీరేమో అంజలి పవన్ వాళ్ళకి చెప్పిందే వాళ్ళు మీకు ఇక్కడ చెప్తే మీకు ఎందుకు అంత కాలిందో, మీకు ఎందుకు అంత సీరియస్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు. మీరు కావాలని అవతలని పోక్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. అండ్ ఈ పాయింట్ని ఎందుకు జడ్జెస్ ఏమీ అనలేదు. అండ్ కళ్యాణ్కి ఒక వార్నింగ్ ఇచ్చారండి. సేమ్ ఇప్పుడు నటరాజ్ మాస్టర్లానే ఇప్పుడు ఒకరినే భరించలేకపోతున్నాము, నువ్వు కూడా అలానే తయారయ్యావు, ప్రతిసారి క్విట్ అవుతా అంటే ఓడిపోతే క్విట్ అవుతా అనడం ఏంటి అంటే 200 పాయింట్స్ అనిల్ గారు ఓడిపోతే బాధ అనిపించదా? మేము గెలుస్తాం అనుకున్నాను, 20 మినిట్స్ నేను మోసాను, మాకు అన్యాయం జరిగింది. ఈవెన్ కలర్స్ టాస్క్లో కూడా మాకు అన్యాయం జరిగింది, అక్కడ నేను పాయింట్అవుట్ చేయలేదు, 2 సార్లు ఆడాల్సి వచ్చింది, కానీ అక్కడికి నేను పాయింట్అవుట్ చేయలేదు. కానీ నాకు ఇంకా తీసుకోలేకపోయాను 200 పాయింట్స్ సడన్గా అసలు అక్కడ చెప్పారు. అయినా కూడా నేను ఏం తప్పు చేయకపోయినా మాకు తీసేసరికి చాలా బాధేసింది, అందుకే వెళ్ళిపోతా అని అన్నారు. కానీ గట్టి క్లాస్ పీకాలండి వాళ్ళకి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు కళ్యాణ్ నేను వెళ్ళిపోతా అనడం. అంతకుముందు కూడా స్టీల్ అండ్ స్ప్లిట్లో జరిగినప్పుడు కూడా వెళ్ళిపోతా ప్రతి ఒక్కటి కామెడీ అయింది. ఈయన నటరాజ్ మాస్టర్ మినీ వర్షన్లో అయ్యాడో నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈయన కూడా ఓటమిని తీసుకోలేడు, స్పోర్టివ్ స్పిరిట్ లేదు. అండ్ కావాలని మహేష్ ఆంధ్రవాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని మరి ఈసరినట్టు అనిపించిందని సోనియా సిద్ధు వాళ్ళని లేపినప్పుడు వీళ్ళకి చెప్తాడు, వీళ్ళకి అన్యాయం జరిగింది, ఎక్కడ కలర్స్ టాస్క్లో అన్యాయం జరిగింది. కానీ ఫౌల్స్ విషయంలో నాకైతే నిన్న ఎపిసోడ్ నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. శ్రీముఖి గారు ఎక్కడ హోల్డ్ చేయాలి, ఎంత హోల్డ్ చేయాలి అని రూల్స్ అయితే క్లియర్గా చెప్పారని అయితే అనిపిస్తోంది. ఎందుకంటే నూకరాజు కూడా చెప్పాడు ఎక్కడ హోల్డ్ చేయాలి అని. సో మనకు అది ఎడిట్లో లేపారు. సో ఎడిటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకొని తన్నాలి, ఏం ఎడిటింగ్ చేస్తున్నావా సామి, కరెక్ట్గా చూసి ఎడిట్ చేయి, మాకు ఎట్లా తెలుస్తుంది అది ఏది కరెక్ట్ ఏది రాంగో. సో ఆ విషయంలో మాత్రం ఆల్రెడీ చెప్పినా కూడా కళ్యాణ్ కింద పట్టుకోవడం అన్నది అది రాంగ్. సో చెస్ట్ లెవెల్ వరకు పట్టుకోవాలి అన్నారంట, అండ్ థర్డ్ పైకి పట్టుకోవాలని క్లియర్ కట్గా చెప్పారంట. నూకరాజు ఏమో అది ఖాళీ బకెట్స్ ఉన్నాయి, అందుకే నేను ఏదో ఆలోచించి అలా పట్టుకున్నాను, బట్ నాది తప్పే, శ్రీముఖి గారు క్లియర్గా చెప్పారని అయితే నూకరాజు చెప్పాడు. ఆ నూకరాజు వాళ్ళకి ఓకే పీకాడు క్లాసు, అంటే ప్రతిసారి ఆసియా వల్ల నువ్వు ఈసారి అంటే ఒక్కోసారేమో నువ్వేమో మోటివేషన్ ఇస్తావు, మహేష్ ఆంధ్ర ఏమో మిడిల్లో ఇస్తాడు. అక్కడ అంత కష్టపడి ఆసియా ఆడినా నువ్వు అంత అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా పట్టుకో తను కాళ్ళ నొప్పితో ఆల్రెడీ ఉంది, అంతసేపు పట్టుకొని ఉంది, మళ్ళీ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించమంటావేంటి? ఒకసారి కాదు 2 సార్లు కాదు, బయట వాళ్ళకు కూడా ఆసియా ఇలా పట్టుకొని ఉంటే బాగుండు అని డెబో చేస్తావేంటి? నువ్వు అవతల ఎవరైనా అంటే నువ్వు చెప్పాలి. ఇప్పుడు భానుజాను వాళ్ళు ఇలా అన్నారు ఆసియా వాళ్ళని అది ఇదని అంటే నువ్వు చెప్పాలి, అది మా స్ట్రాటజీ నీకెందుకు అంటే అప్పుడు కామెడీ కాదు మా స్ట్రాటజీ భాను అది ఇది అంటాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ తన పెయిన్లో ఉంది, ఆల్రెడీ తన కష్టంలో ఉంది, నువ్వు ఆ టైంలో సపోర్ట్ ఇవ్వాలి, ఆ టైంలో నువ్వు తన కోసం నిలబడాలి ప్రతిసారి. అండ్ ఆసియా ఏమో వేరే వాళ్ళతో క్లోజ్గా మంచిగానే ఉంటుందంట ఫ్రీగానే. వెన్ ఇట్ కమ్స్ టు నూకరాజు ఏదో భయపడుతూ ఉన్నట్టు జడ్జెస్ చెప్పారు, అది నచ్చలేదు. నువ్వు ఫ్రీగా ఉండేలాగా తనకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ వీక్ నువ్వేం చేయాలంటే చేతులు కట్టుకొని ఉండాలి తన దగ్గర. నువ్వు చేతులు కట్టుకొని ప్రతిరోజు నీకు ఒక 2-3 అవర్స్ టాస్క్ ఇది, చేతులు కట్టుకొని తను ఏం చెప్తే అది వినాలి. నువ్వు తనకి ఏ రోజైతే అలా ఇస్తావో అప్పుడు నిజంగా మీరిద్దరు హ్యాపీగా ఉంటారు. తనేమో ఏం కంప్లైంట్స్ లేవంటుంది నీ మీద, కానీ ఎక్కడో తెలియకుండా నువ్వంటే భయపడుతోంది, నువ్వు మళ్ళీ ఏమంటావో ఏం కోప్పడతావో అని. సో అది ఉండకూడదు అని చెప్పారు. అండ్ వాళ్ళ టాస్కుల గురించి కూడా అసలు మీ స్ట్రాటజీలు అర్థం కావట్లేదు. ఒకసారి ఏమో ఆసియా చెప్పింది వింటే మీరు గెలిచారు, ఒకసారి నీ స్ట్రాటజీ వేస్తే ఓడిపోయారు, ఒకసారి ఆసియా చెప్పింది విన్నా ఓడిపోతున్నారు, ఒకసారి నువ్వు చెప్పింది విన్నా ఓడిపోతున్నారు, ఏం అర్థం కావట్లేదు. సో మీ ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి అది అని వాళ్ళకి పెద్ద క్లాస్ పీకలేదు. అండ్ వాసంతి కళ్యాణ్ వాళ్ళకి కూడా ఏం క్లాస్ పీకర్ అంటే అది ప్రతిసారి క్విట్ అవుతావు అని చెప్తున్నావు, అది చాలా తప్పు అండ్ ఓటమిని తీసుకోలేదని. వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళైతే పాయింట్అవుట్ చేయాలి. బట్ కలర్స్ టాస్క్లో అయితే వాళ్ళకి అన్యాయం జరిగింది. ఎందుకంటే మొత్తం అంతా ఆడిన తర్వాత ఎనర్జీ డ్రైన్ అయిపోయిన తర్వాత మీకు వేరే ఛాన్స్ ఇస్తున్నాను వేరే కలర్ అన్నా కూడా దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్. సో ఆ విషయం నేను ఒప్పుకుంటా. బట్ కళ్యాణ్ చాలా వర్డ్స్ లూజ్ అయ్యాడు, బూతులు మాట్లాడాడు. నాకెందుకో ఇంకా అంత కరెక్ట్ క్లాస్ పీకలేదేమో అనిపించింది. అంటే కళ్యాణ్ నాకు అర్థమైంది అంటే నీకు అర్థమైనప్పుడు నీ తప్పుల్ని ఆల్రెడీ నీకు తెలిసినప్పుడు ఇంకా మేము చెప్పేది ఏముందని వెళ్ళిపోయాడు అనిల్ రావుపూడి గారు. కానీ బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్. నేను ఏమంటున్నా, తప్పులు పాయింట్అవుట్ చేసే విషయంలో మీరు ఎవరి దగ్గర తగ్గకూడదు, ఎవడైనా ఓకే. కానీ మీరు కొంతమంది విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు, కొంతమంది విషయంలో మాత్రం చాలా లూజ్గా ఉంటున్నారని అయితే నాకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ వచ్చి సోనియా సిద్ధు వాళ్ళకు కూడా మీరు ఎలా ఆడారు బేసికలీ అంటే మాది సైనసోడియల్ వేవ్ లాగా ఉండింది, ఒకసారి అప్ అయింది ఒకసారి డౌన్ అయింది, ఫైనలీ అదే అలా అయిపోయింది. మేము లాస్ట్లో అంటే ఫస్ట్ టైం ఎమోషనల్గా సోనియా
ఫీల్ అయింది ఈ వీక్. ఎందుకు అంటే ఏమో అంత కష్టపడి ఆడిన లాస్ట్ టాస్క్ ఓన్లీ టాప్ 2 వాళ్ళకే అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అంటే మాకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు, మిస్ అయిపోయాము అని బాధ కలిగింది. అలానే ఒక విషయంలో పాయింట్అవుట్ చేస్తారు, అదేంటంటే మీరు మహేష్ సాండ్రా వాళ్ళని కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు అంటే మేమేం కార్నర్ చేయలేదు అంటే నాకు ఎందుకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టాస్క్లో మీరు వాసంతి వాళ్ళు అండ్ నూకరాజు వాళ్ళు మహేష్ సాండ్రాని టార్గెట్ చేశారు అండ్ వీళ్ళకి భానుజాను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ. బట్ సోనియా ఏమో తను విసరకుండా కళ్యాణ్కి ఇస్తోంది. ఎందుకు అంటే నేను అలా అనుకోలేదు, నేను నూకరాజుకి ఇస్తున్నాను, సిద్ధుకి ఇస్తున్నాను అండ్ కళ్యాణ్కి కూడా ఇస్తున్నాను, ఎందుకంటే అందరికీ కొట్టలేం కదా, సో నేను ఇట్లా బాల్స్ ఇస్తున్నాను వాళ్ళు కొడుతున్నారు కదా అంటే అది అలా లేదు. ఎందుకో గ్రడ్జ్ క్యారీ చేస్తున్నట్టు మీరు కొద్దిగా ప్రాపర్గా విసరలేరు కాబట్టి కళ్యాణ్ విసరగలడు కాబట్టి కావాలని ఇచ్చినట్టు అనిపించింది. అండ్ కళ్యాణ్ కూడా ఎలా కొట్టాడంటే ఎన్నో జన్మల పగ ఉన్నట్టు కొట్టాడు. అంటే లేదు జడ్జెస్ అన్నారు కానీ అది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుందండి. వాళ్ళైతే ఎందుకో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారండి. మహేష్ సాండ్రా అంటే ఎందుకో వాళ్ళ గెలుపుని వీళ్ళు తీసుకోలేకపోతున్నారని అయితే మళ్ళీ తెలుస్తోంది. అండ్ వాళ్ళని ఆ మిస్టేక్ని పాయింట్అవుట్ చేశారు, మీరు మహేష్ సాండ్రా వాళ్ళని కావాలని టార్గెట్ చేశారా అని. అంటే ఇక్కడ మహేష్ సాండ్రా వాళ్ళు సింపతి గేమ్ ఆడుతున్నట్టు మీకు ఎవరికైనా అనిపిస్తుందా అని ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు వాసంతి కళ్యాణ్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు, సోనియా సిద్ధు వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు, భానుజాను వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు. అప్పుడు భానుజాను వాళ్ళు మీ పాయింట్ చెప్పండి అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిసారి లెఫ్ట్ అవుట్ అని తీసుకొస్తున్నారు, అది కావాలనే అంటే జనాలకు గుర్తు చేయాలని సింపతి యాంగిల్ని తీసుకురావాలని సింపతి గేమ్తో ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది అని భానుజాను వాళ్ళు అంటారు. దానికి మహేష్ సాండ్రా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారంటే అసలు లెఫ్ట్ అవుట్ అన్నది మేము తీసుకురాలేదండి, సోనియా సిద్ధు వాళ్ళు సాండ్రా వీక్ అన్న టాస్క్లో వీక్ లింక్ అన్న దాంట్లో వాళ్ళు లెఫ్ట్ అవుట్ అన్న పదం తీసుకొచ్చినప్పుడు నేను దానికి డిఫెన్స్గా వాడాను, అసలు మేము ఆ యాంగిల్లోనే ఆలోచించట్లేదు, మేము షోలోకి ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చామో మేము ఆల్రెడీ జడ్జెస్ని థ్యాంక్ చేశాము అండ్ ఆడియన్స్ని థ్యాంక్ చేశాము, మేకర్స్ని థ్యాంక్ చేశాము, ఎందుకంటే మాకు ఇది ఇంకొక ఆపర్చునిటీ ఇది, సో మేము అసలు మైండ్లో కూడా లేదు. బట్ అక్కడ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు డిఫెన్స్ మైండ్లో చేసుకోవాలి కాబట్టి సో మేము అలా చేసాము అన్నారు. అండ్ వీళ్ళు సోనియా సిద్ధు వాళ్ళు కూడా ఏంటంటే ప్రతిసారి వాళ్ళు సింపతి యాంగిల్ వాళ్ళు ఓడిపోతే కార్నర్ అయినట్టు ఇలా చేస్తున్నారు అండ్ అందుకే సింపతి గేమ్తో ముందుకెళ్తున్నట్టేమో మాకు అనిపిస్తుంది. అంటే మేమైతే ఎప్పుడు అలా అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే వచ్చి అందరూ మా దాంట్లో పోసారు, మమ్మల్ని టార్గెట్ చేసినట్టయితే మాకు తెలుస్తోంది, కానీ ఎవరికేం వాళ్ళది ఎవరి స్ట్రాటజీ వాళ్ళదని అనుకున్నామని. నిజంగా చెప్తున్నాను అండి, మహేష్ సాండ్రా వాళ్ళు ఎక్కడ సింపతి గేమ్ ఆడలేదు, వాళ్ళు జెన్యూన్గానే ఉన్నారు అండ్ వాళ్ళు ప్రాపర్గానే ఆడుతున్నారు. వీళ్ళు అనవసరంగా ఎక్కువ ఆలోచించి వాళ్ళు సింపతి గేమ్ ఆడుతున్నారు అది ఇది అన్నట్టు వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. ఈవెన్ వాసంతి కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఏంటంటే జడ్జెస్ మొన్న ఒకటి సర్కిల్ ఆఫ్ లవ్లో చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కానీ అదే పాయింట్ని మేము చెబితే వాళ్ళు తీసుకోలేకపోయారంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే అక్కడ ఒకళ్ళే వచ్చి అదే పాయింట్ని రిపిటేటివ్గా చెబుతున్నప్పుడు సాండ్రా వీక్ లింక్ కాదు, సాండ్రా వల్ల మేము గెలుస్తున్నాము, సాండ్రా చాలా ధైర్యంగా ఉంది అండ్ అక్కడ జోన్ అవుట్ అయింది అంటున్నారు. జోన్ అవుట్ అయిందని మేము కూడా ఒప్పుకుంటున్నాం, కానీ జోన్ అవుట్ అయినా గివప్ ఇచ్చామా, జోన్ అవుట్ అయినా మేము 100% గేమ్ ఆడి గెలిచాం, సో ఆ పాయింట్ని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు, అందరూ ఒకటే జోన్ అవుట్ అది కనపడుతుంది కదా, దాన్ని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి తను వీక్ లింక్ అని చెప్పడం నాకు నచ్చలేదు, అందుకని ఇలా చెప్పాం జడ్జెస్ అని మహేష్ సాండ్రా వాళ్ళు చెప్తారు. కానీ మహేష్ సాండ్రా వాళ్ళు నిజంగా అండి అసలు ఎక్కడ 0 నుంచి ఇక్కడికి రైజ్ అవ్వడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రిలియంట్గా ఆడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మహేష్ సాండ్రా వాళ్ళు చెప్పిన పాయింటే జడ్జెస్ కూడా నన్ను పాయింట్అవుట్ చేశారు. హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరికి బుర్ర లేదు, ఎందుకంటే ఎవరన్నా బాండ్ క్రెడిట్స్ హైయెస్ట్గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది, వీళ్ళు పాయింట్స్ వైజ్ టాప్లో ఉన్నారు కానీ బాండ్ క్రెడిట్స్ ఇంపార్టెంట్ కదా, కానీ ఎవరు అది ఆలోచించకుండా పాయింట్స్లో ఎవరు టాప్ ఉన్నాడు అని మహేష్ సాండ్రా వాళ్ళని టార్గెట్ చేశారు. సరే మహేష్ సాండ్రా వాళ్ళని టార్గెట్ చేశాడు, సెకండ్ టార్గెట్ ఎవరు ఉండాలి, వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ కాబట్టి. కానీ సోనియా సిద్ధు వాళ్ళని ఈ క్వశ్చన్ అడిగారు, మరి సెకండ్ మీరు టార్గెట్ చేయాల్సింది వాసంతి కళ్యాణ్ కదా, మీరు ఎవరిని టార్గెట్ చేశారంటే ఆమిర్ అభిమానిక అంటే వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారంటే ఏమో ఇంకా అలా టార్గెట్ చేసాం మా దగ్గరలో వాళ్ళే ఉన్నారు అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి బుర్ర లేదండి, ఎట్లా ఆడాలి ఏం ఆడాలని, గొర్రెల మందలాగా అందరు లగేత్తుకొని వెళ్ళిపోయారు, అదే తప్పైపోయింది. సో వీళ్ళు అదే పాయింట్అవుట్ చేశారు. సో సోనియా సిద్ధు వాళ్ళు అది అయిపోయిన తర్వాత వీళ్ళు కార్నర్ చేశారంటారు, మహేష్ సాండ్రా వాళ్ళని పొగిడారు అండ్ వాళ్ళు ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోరండి, అంతమంది టార్గెట్ చేసినా వాళ్ళు అడిగారు మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది అంటే ఆబ్వియస్లీ మమ్మల్ని టార్గెట్ చేశారు, అందరూ వచ్చి మా దాంట్లోనే పోసారు, అయినా మేము ఏం అనుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ గేమ్, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ డిఫెన్స్. మేము చెప్పిన పాయింట్ ఏంటంటే అందరికీ ఇక్కడ వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఏం పాయింట్అవుట్ చేశారంటే మహేష్ సాండ్రా వాళ్ళు ఎందుకో మా మీద అందరికీ చెప్పేస్తున్నారు వీళ్ళు టాప్లో ఉన్నారు, వీళ్ళని టార్గెట్ చేయి అని, అది కూడా మాకు నచ్చలేదు. అంటే వాళ్ళు ఏమన్నారంటే
మేమేం చెప్పలేదు. ఇప్పుడు వాసంతి కళ్యాణ్ వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు ఉన్నా మేము అదే చెప్పేవాళ్ళం. యాక్చువల్లీ అదే రైట్ అంటే జడ్జెస్ వాళ్ళు కూడా కరెక్ట్ అంటారు. మహేష్ అన్న వాళ్ళకి మాత్రం అప్రిషియేషన్ వస్తుంది. వాళ్ళకేం క్లాస్ లేదు. ఆమిర్ అభిమానిక వాళ్ళకి కూడా పెద్ద క్లాస్ ఏం లేదు, బాగానే ఆడారు, బాగానే ఇంప్రూవ్ అయ్యారు అన్నట్టే వాళ్ళకి చెప్పారు. మెయిన్గా నిన్న క్లాస్ మొత్తం నటరాజ్ మాస్టర్ వాళ్ళకే. నేను క్లాస్ పీకినందుకు తప్పనట్లేదు, ఇంకా పీకినా కూడా తప్పే లేదు వాళ్ళు చేసిన దానికి. బట్ మీరు వాళ్ళకి పీకుతున్నప్పుడు భానుజాను వాళ్ళకి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్లాస్ పీకాలి, వాసంతి కళ్యాణ్ వాళ్ళు కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్లాస్ పీకాలి, అండ్ మిగతా వాళ్ళు కూడా అదే రేంజ్లో క్లాస్ పీకితే తోప్ కరెక్ట్ రా అన్నాడు. అండ్ మేకర్స్ని కూడా వాళ్ళ మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసి, లేదు మేకర్స్ తప్పు, ఇప్పుడు కళ్యాణ్ విషయంలో మేకర్స్ది తప్పు అన్నట్టు పాయింట్అవుట్ చేసినా కూడా బాగుండు. లేకపోతే నటరాజ్ మాస్టర్ వాళ్ళు మీ వల్ల అన్యాయం జరిగిందన్న గట్టిగా చెప్పాలి. అటు ఇటు కాకుండా ఉంది. అండ్ మీరు నటరాజ్ మాస్టర్ని అవసరమైనప్పుడేమో పోగొడతారు, అవసరమైనప్పుడేమో ఆయన క్విట్ అవుతానంటే పంపించరు, ఉండి ఏమో ఇట్లా అవమానిస్తారు. ఇది చాలా చాలా తప్పు. సో ఇది నాకు నిన్న అనిపించిన రివ్యూ. నేను ఎపిసోడ్ చూసాక మీకేమనిపించింది? జడ్జెస్ బయాస్డ్గా ఉన్నారా, పార్షియాలిటీ చూపిస్తున్నారా, వాళ్ళు కరెక్ట్గా మాట్లాడారా, అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వాళ్ళకి అవమానం జరిగిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్.